హాయ్ అండి, అందరికీ సొరకాయతోటి సజ్జ పిండితో కట్లెట్ చేసి చూపిస్తానండి మీ అందరికీ. దాంట్లో కావాల్సినవన్నీ పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, పచ్చెనపప్పు, జీలకర్ర, సొరకాయ అండి. దానికి తగినవన్నీ చూపిస్తాను చూడండి. ఇట్లా చెక్కు తీసుకోవాలండి. ఫస్ట్ సొరకాయని చెక్కు తీసిన తర్వాత తురుముకోవాలండి. లోపల ఉన్న విత్తనాలు తీసేయాలండి. ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద ఇలా పెట్టుకొని తిరుగుకోవాలి. సొరకాయ తురుము పట్టడం అయిపోయిందండి. ఇలా తురుము పట్టుకుంటే బాగా నీట్గా కలర్ఫుల్గా కనిపించిద్దండి. హాఫ్ సొరకాయకి 6 పచ్చిమిర్చి, హాఫ్ ముక్క అల్లం ముక్క, జీలకర్ర, పచ్చెనపప్పు ఈ విడిగా వేసుకోవాలండి. కరివేపాకు, జీలకర్ర ఈ 3 విడిగా వేసుకోవాలి. ఈ 2 మిక్సీకి వేసుకొని కల్లుప్పు వేయాలండి. దీంట్లో కల్లుప్పు వేసి మిక్సీ వేసుకొని రావాలి. మిక్సీ అయిపోయిందండి. మిక్సీ పట్టేసాము. పచ్చిమిర్చి, కల్లుప్పు, అల్లము. దీంట్లో నీళ్ళు ఏం అవసరం లేదు. పచ్చెనపప్పు, జీలకర్ర, రెండు గ్లాసులు సజ్జపిండి అండి. నీళ్ళు లేకుండా కలుపుకోవాలండి. ఇది ఉప్పు వేసే అవసరం లేదు. మిక్సీలో ఆల్రెడీ వేసాం ఉప్పు. ఇది కలుపుకుండేలోపు పెన్ను వెలిగించుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే పెన్నం కూడా వేడెక్కిద్ది. ఈలోపు ఇది కలుపుకోవటం అయిపోయింది. పిల్లలకి ఇష్టమైన కట్లెట్ ఇది. నీళ్ళు లేకుండా సరిపోయింది. ఉండలాగా వచ్చేసింది. దీన్ని చిన్న పేపర్ వేసుకొని పెన్ను మీద ఆయిల్ వేసుకొని కాల్చుకోవటమేనండి. అయిపోయి వచ్చింది. మెత్తగా వచ్చేసింది ముద్దకు. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బండ మీద ఒక చిన్న పేపర్ వేసుకున్నామండి. దాని మీద వేసుకొని ఇలా 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 నొక్కోవాలి. మనకు చేతికి అంటుకోకుండా ఉండాలంటే నీళ్ళతోటి చేయి తడుపుకోవాలండి.
రౌండ్గా రావాలంటే ఇలా సైడ్ ఇలా ఇలా అనుకోవాలి. పెనం మీద ఆయిల్ వేసుకోవాలి. పెన్ను వేడెక్కిపోయింది. ఇలా చిన్నగా కవర్ అనేది తీసుకొని దానిపైన చిన్నగా వదలాలండి. పెన్నానికి ఏం అంటుకోదండి. అది కాలేలోపు ఇంకొక ముద్ద తీసుకొని చిన్నది పేపర్ మీద వేసుకొని మళ్ళీ నీళ్ళల్లో అద్దుకొని ఇలా ఇలా చేసి పెట్టుకోవాలండి మనం రెడీగా. అటువైపు ఉడికిందేమో చూద్దామండి ఒకసారి. సూపర్గా వచ్చింది. ఎర్రగా కాలిందండి బాగా. ఇటు అటు కాలిందో అటు కూడా అంతే కాలాలి. తినేటప్పుడు తింటుంటే ఉండిద్ది, సూపర్గా ఉండిద్దండి సొరకాయ తప్పిలెంటు. ఒకసారి తిన్నోళ్ళు మళ్ళీ మాకు కావాలి అని అడుగుతారు. ఇటు కూడా బాగా ఎర్రగా వచ్చిందండి. అయిపోయిందండి. రెండు పక్కల బాగా కాలింది. ఇది తీసి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకొకటి రెడీ చేశాం కదా, ఇది కూడా పెండెం మీద వేసేద్దామండి. సజ్జపిండి, సొరకాయ, తప్పిలెంటు చూసి నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి.